హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో ఈజీగా అయిపోయి కలింకాయ పప్పు చేసుకుందాం మనం. ఫస్ట్గా ఒక బౌల్లోకి ఆయిల్ యాడ్ చేసి అందులోనే కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత అవి లైట్గా వేగాక ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు లైట్గా దంచినది వేయాలి. తర్వాత ఒక కప్ ఆఫ్ కలింకాయలు మధ్యలోకి హాఫ్గా కట్ చేసుకోవాలి. కలింకాయలు యాడ్ చేశాక అందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి. కొంచెం వేగాక అందులో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఆల్మోస్ట్ 2 to 3 మినిట్స్లో ఉడికిపోతుంది కలింకాయ. అందులోకి మనం ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పును యాడ్ చేసి మనకి తగిన విధంగా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేశాక ఒక 10 to 15 మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచితే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే కలింకాయ పప్పు రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.